ఈ రోజు మనం 8వ తరగతిలోని నేల బొగ్గు మరియు పెట్రోల్ అనే పాఠం గురించి మాట్లాడుకుందాం. సో మాక్సిమం ఈ పాఠంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో అది కూడా ఒకసారి చర్చించుకుందాం. అలాగే గతంలో వచ్చినటువంటి ప్రశ్నల గురించి కూడాను ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ నేల బొగ్గు మరియు పెట్రోలియం అనే పాఠానికి ప్రారంభంలో కొంత పరిచయం చేస్తూ వివిధ రకాలైనటువంటి వస్తువుల గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ పదార్థాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం గురించి మొదట మనకి ఇంట్రడక్షన్ చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? పదార్థ శాస్త్రం అంటాం, మెటీరియల్ సైన్స్ అని పిలుస్తాం. సో ఈ మెటీరియల్ సైన్స్ ని ఉపయోగించి ఒక పదార్థం యొక్క లక్షణాలు కానివ్వండి, తర్వాత దాని యొక్క అభివృద్ధి క్రమాన్ని కానీ వివరించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్వకాలంలో మన మానవులు అంటే ఒక 10 years బ్యాక్ నుంచి ఇప్పటికి, అలాగే ఒక 50 years బ్యాక్ ఉండేటప్పుడు ఇప్పుడు పరిస్థితులను ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటూ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. సో పూర్వకాలంలో అన్ని కూడా మట్టితో తయారు చేసేవి, కర్రతో తయారు చేసే పరికరాలు ఉపయోగిస్తున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి లోహంతో ఉపయోగించి ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తున్నాం అనేది కాస్త ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ముడి పదార్థాలు ఇస్తూ వాటి యొక్క ఉపయోగాలను కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కర్రతో చేసినటువంటి కుర్చీ ఇచ్చి చెక్కతో తయారు చేయడం జరుగుతుంది, అదే కొండలు ఇచ్చి మట్టితో తయారు చేయడం ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో మనకి బంకమన్ను గురించి ఇవ్వడం జరిగింది. బంకమన్ను అనేది ఎలా తయారవుతుంది? బంకమన్నులో క్యాలనైట్ అనే ఖనిజం ఉంటుంది. సో ఇది చాలా 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 సార్లు మనకి ఎగ్జామ్ పాయింట్లో అడిగాడండి ఇప్పటికేని. సో గుర్తుంచుకోవాలి, బంకమన్నులో ఉండేటటువంటి ఖనిజం ఏది అని అడుగుతాడు. సో బంకమన్నులో ఉండే ఖనిజం ఏదంటే క్యాలనైట్ అని చెప్తాం. అదేవిధంగా తర్వాత వచ్చేసి మనం చుట్టూ ఉండేటటువంటి శక్తి వనరుల గురించి కూడా ఒకసారి చర్చించడం జరుగుతుంది. అంటే మనం రోజు యూజ్ చేస్తుంటే తరిగిపోయే శక్తి వనరులు ఉంటాయి, కొన్ని తరగని శక్తి వనరులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం, బొగ్గు అలాంటి గ్యాస్ కానీ ఉందనుకోండి, మనం యూజ్ చేస్తుంటే గుండె ఏమవుతుంది, అది తగ్గిపోతూ ఉంటాయి సహజంగా. మరి అలా నిరంతరం యూజ్ చేస్తున్నప్పుడు కూడా తగ్గనటువంటి శక్తి వనరులు కూడా కొన్ని ఉంటాయని చెప్పడం జరిగింది పాఠంలో. సో తరగని శక్తి వనరులే మనం ఏమని పిలుస్తామంటే సాంప్రదాయేతర శక్తి వనరులు కూడా అంటామని చెప్పడం జరిగింది. సో సాంప్రదాయ శక్తి వనరులు అంటే ఏవి, సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే ఏమిటో కూడా మనకు తెలిసి ఉండాలి. ఏవైతే మనకి తరిగిపోతున్నాయో అంటే నేల బొగ్గు కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, సహజ వాయువులు కానివ్వండి, ఇలా అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే తరిగిపోయే శక్తి వనరులు లేదా సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. కొన్ని మనం నిరంతరం వాడుతున్నా కూడా వాటిపైన ఎటువంటి ప్రభావం కూడా జరగదు. అలాంటి శక్తి వనరులు మనం తరగని శక్తి వనరులు అంటాం. వీటిని సాంప్రదాయేతర శక్తి వనరులు అని కూడా అంటారు. ఉదాహరణకి సౌరశక్తి, పవన శక్తి, అదేవిధంగా సముద్రాల నుండి అలల శక్తి, అలాగే భూగర్భ ఉష్ణ శక్తి అని కూడా అని చెప్తాం అక్కడ. అదేవిధంగా చెప్తూ పెట్రోలియం గురించి అక్కడ ఇంట్రడక్షన్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పెట్రోలియం గురించి ఇప్పుడు ఎంతవరకు వెలికి తీస్తున్నారు, అసలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు చెప్తూ ఒకసారి చిన్న మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఆ గణాంకాలు పరిశీలించినట్లయితే 1859 నుండి 1969 మధ్యలో మొత్తం మానవుడు వెలికి తీసిన పెట్రోలియం ఏంటంటే 227 బిలియన్ బ్యారెల్ అని చెప్తాం అనమాట. సో అంటే మొత్తం 110 సంవత్సరాల్లో మొత్తం తీసింది ఎంతంటే 227 బిలియన్ బ్యారెల్. అయితే ఈ కాలాన్ని కూడా ఒకసారి కంపేర్ చేసుకున్నట్లయితే సో 1859 నుండి 1959 వరకు 100 సంవత్సరాల్లో తీసిన మొత్తం పెట్రోలియం ఎంత ఉంటుందంటే మొత్తం తీసిన 227 బ్యారెల్లో సగం అనమాట. అంటే 110 వరకు బిలియన్ బ్యారెల్ యూజ్ చేస్తే మిగిలిన 110 బిలియన్ బ్యారెల్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక్క 10 సంవత్సరాల కాలంలోనే కూడా వాటిని తీసివేయడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పెట్రోలియంను వెలికి తీసేటటువంటి వేగం అనేది గత 100 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడున్న 10 సంవత్సరాల్లో చాలా వేగవంతం అయిందని చెప్పడం జరిగింది. ఇదే విధంగా కానీ మనం నిరంతరం యూజ్ చేసినట్లయితే ఇప్పటి వరకు మన భూమిలో ఉండేటటువంటి మొత్తం పెట్రోలియం నిల్వల్లో 2015 కల్లా మొత్తం 50% యూజ్ చేయడం అయిపోతుందని ఆ రోజు శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరిగింది. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఒక బ్యారెల్ అంటే ఎన్ని లీటర్లు? సో సాధారణంగా పెట్రోలియంలో ఉన్న బ్యారెల్లో మనకు మెజర్ చేసి చెప్తూ ఉంటారు 1 బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్లు. గుర్తుంచుకోండి 159. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు అడిగాడు. సో క్యాలనైట్ ఎంత ఇంపార్టెంటో బ్యారెల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చేసి మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారి ప్రకారం మనం నిత్యం ఉపయోగిస్తున్నటువంటి ఇంధనాల్లో సాంప్రదాయేతర ఇంధనాలు ఏవైతే మనం చెప్పుకున్నాము, సౌరశక్తి, అదే పవన శక్తి, అదేవిధంగా అలల శక్తి ఏదైతే ఉందో కేవలం మనం 10% మాత్రమే యూజ్ చేస్తున్నామని వాళ్ళు ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. అంతేకాకుండా
ఇప్పుడు మనకి సాంప్రదాయ శక్తి వనరులను నిరంతరం నిత్యం వాడటం వల్ల పర్యావరణానికి కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా వాటి యొక్క క్వాంటిటీ తగ్గిపోవడం వల్ల శాస్త్రవేత్తలకి సాంప్రదాయేతర శక్తి వనరులపైన దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగా బయోఫ్యూయల్స్ పైన దృష్టి సారించారు. సో బయోఫ్యూయల్స్ అంటే ఏంటి, వీటి యొక్క లక్షణం ఏంటి అంటే ఇవి మొక్కలు లేదా జంతువుల యొక్క వ్యర్థాల నుండి సేకరించేవి మరియు మొక్కల యొక్క ఉత్పత్తుల నుండి తయారు చేసేవి. ఉదాహరణకి వీటి యొక్క మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఒకటి విషరహితం, అంత ప్రమాదకరమైన కావు, పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని చేయవు. ఇంకా రెండవ ఉపయోగం ఏంటంటే ఇవి పునరుత్పత్తి, తిరిగి మళ్ళీ మనం ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి మనకి ఎప్పుడు కూడా డిఫిషియన్సీ అనేది ఏర్పడడానికి అవకాశం ఉండదు. ఈ విధంగా చేస్తున్నారు. సో అందులో భాగంగా మనకి బయోడీజిల్ అనేది ఒక మొక్క నుండి తయారు చేస్తారు. సో ఆ మొక్క పేరు జట్రోఫా అని పిలుస్తాం. బయోడీజిల్ దేని నుండి తయారు చేస్తారంటే జట్రోఫా నుండి తయారు చేస్తారు. అది కూడా మనకి చాలా అవసరం. ఇక తర్వాత చూస్తే సో పూర్వకాలంలో ఇంధనాల వినియోగం ఏ విధంగా ఉండేదని చెప్తూ ఒక చారిత్రకమైనటువంటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటి చూసుకుంటే మొదట వంట చెరకు ఉపయోగించాడు మానవుడు. ఆ తర్వాత భూగర్భం నుండి వచ్చేటటువంటి బొగ్గును ఉపయోగించాడు. తర్వాత కిరోసిన్, మనం ఇప్పుడైతే గ్యాస్ ఉపయోగిస్తున్నాడు అనేసి అక్కడ ఒక అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. సో అదే చూసినట్లయితే 19th సెంచరీలో అంటే 19వ శతాబ్దంలో అత్యంత విలువైన ముఖ్యమైనటువంటి ఇంధనం ఏదంటే బొగ్గు అని చెప్పవచ్చు. అంటే 1801 నుండి 1899 వరకు ఈ పీరియడ్లో మెయిన్ ఇంధనం ఏదైనా ఉందంటే, ప్రధాన ఇంధనం ఏదైనా ఉందంటే అది నేలబొగ్గు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 1950 వరకు ఒకసారి పరిశీలిస్తే 1950 వరకు ప్రపంచంలో ఉపయోగిస్తున్నటువంటి మొత్తం విద్యుత్ శక్తిలో ప్రధాన పాత్ర అంటే 50% అనేది దేని నుండి వచ్చిందంటే థర్మల్ ఎలక్ట్రిసిటీ అని చెప్పవచ్చు. అంటే బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ శక్తి అనొచ్చు. ఆ తర్వాత కిరోసిన్ ఎంటర్ అయింది 1950, తర్వాత కిరోసిన్, ఆ తర్వాత ఇంకా టైడల్ ఏదైతే మనకు హైడ్రల్ లేదనుకుంటున్నామో హైడ్రల్ అనేది ఎంటర్ అయింది. ఆ తర్వాత న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఎంటర్ అయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఏమైందంటే వాటి షేర్ అని తగ్గించింది. సో 1915 వరకు అంటే 1950 వరకు ప్రపంచ విద్యుత్తులో సగభాగం వేటి నుండి వచ్చే విద్యుత్ ఉపయోగించారని అడిగితే ప్రశ్న నేల బొగ్గు నుండి ఉత్పత్తి అయిందని చెప్పవచ్చు. ఇక తర్వాత నేల బొగ్గు అనేసరికి మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి నేల బొగ్గు, రెండు కట్టె బొగ్గు. అంటే చార్కోల్ వేరు, కోల్ వేరు. అంటే మనం నేల నుండి తవ్వి తీసేదాన్ని మనం బొగ్గు అంటాం. చార్కోల్ అంటే మన దగ్గర ఉండేటటువంటి కర్రని అంటే వంట చెరకు ఏదైతే ఉందో అది దహనం చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ కార్బన్ పదార్థం ఏదైతే ఉంటుందో దాన్నే కట్టె బొగ్గు అంటాం. దీన్ని చార్కోల్ అంటాం. కోల్ వేరు, చార్కోల్ వేరు. ఇది కూడా మనలో పెట్టుకోవాలి. ఇక పెట్రోలియం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పెట్రోలియం అనేది ఎప్పటి నుండి ఉండేదా అంటే ఎప్పటి నుండి దీని గురించి అనుభవం ఉందంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల కిందటే బాబిలోనియన్లు దీన్ని ఉపయోగించారని చెప్పవచ్చు. అయితే బాబిలోని వీటిని ఎక్కడ ఉపయోగించారు అంటే గోడల్లోనూ అలాగే గోపురాల నిర్మాణాల్లోనూ ఈ పెట్రోకెమికల్ ఉపయోగించేవారు. ఆ పెట్రోకెమికల్ ఏంటంటే ఆస్పాల్ట్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ అడిగే అవకాశం ఉంది. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి పెట్రోకెమికల్ ఏది? ఆస్పాల్ట్. సో పెట్రోలియం ఉత్పత్తుల గురించి మొదట జ్ఞానం ఉన్నటువంటి మానవులు ఎవరు? బాబిలోనియన్లు. మానవుడికి పెట్రోలియంతో ఎన్ని ఏళ్ళక పూర్వమే సంబంధం ఏర్పడింది? 4000 సంవత్సరాల కిందట. సో ఏ విధంగా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోతైన బావులు తవ్వి భూ అంతర్భాగంలో ఉండేటటువంటి చమురు తీసే ఆచారము పద్ధతి ఎవరికి తెలుసు అంటే కేవలం చైనా వాళ్ళు చేసేటటువంటి రాతలు బట్టి మనకు తెలుస్తుంది. చైనా గ్రంథాల్లో ఉండేటటువంటి జ్ఞానం బట్టి మనం గమనించవచ్చు. అయితే పూర్వకాలంలో పెట్రోలియం ఉత్పత్తులు దేనికి ఉపయోగించేవారు? ప్రధానంగా అయితే వీటిని దీపాలకు ఉపయోగించేవారు. ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారో, నౌకాయానం ద్వారా విదేశీ వ్యాపారం చేసేవారో వాళ్ళు ఈ పడవల్లోకి నీరు రాకుండా చుట్టూ కూడా పూత వేసేవారు. అంతేకాకుండా పడవలు ఎక్కువసేపు నీటిలో ఉండేటప్పుడు పాడైపోకుండా ఉండడానికి వాటికి వెలుపల పెట్రోలియం నూనెని రాసేవారు. ఇది ఈ విధంగా ఆదిమ మానవుల నుండి మనకి పెట్రోల్ అనేది ఉపయోగంలోకి వచ్చింది. ఇక తర్వాత సహజవాయు, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే న్యాచురల్ గ్యాస్ అంటాం. ఈ న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉండేటటువంటి దృఢమైన రాళ్ళ పొరల మధ్యను. అదేవిధంగా పెట్రోలియం తీసేటప్పుడు పెట్రోలియం పైన అత్యంత పీడనంతో ఏమై ఉంటుందంటే ఒక పరుపులో అది విస్తరించి ఉంటుంది. సో దాన్ని మనం పెట్రోలియం తీసేటప్పుడు ఆ గ్యాస్ అనేది న్యాచురల్ గ్యాస్ అనేది బయటికి వెంటనే రావడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఏం చేసేవారు? దీన్ని యథేచ్ఛగా వాతావరణంకి విడిచిపెట్టడం కానీ లేదా వెంటనే దాన్ని తగలబెట్టడం కానీ చేసేవారు. కానీ రీసెంట్గా దాని యొక్క ఉపయోగం ఉంది, దీన్ని కూడా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు? దీన్ని సిఎన్జిగా అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్గా మార్చి దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాహనాలకు గాను, గృహోపకరణాలకు గాను, ఇండస్ట్రియల్లోనూ కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో అయితే ఈ గ్యాస్ ఉత్పత్తుల గురించి మన దేశం ఎక్కడెక్కడ వీటి యొక్క సోర్సెస్ ఉన్నాయని రీసెర్చ్ చేసే సంస్థ ఏదంటే ఓఎన్జీసీ అంటాం. ఓకే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్
కార్పొరేషన్ అంటాం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటాం. వీళ్ళు మొత్తం దేశం మొత్తం మీద ఉండేటటువంటి పెట్రోల్ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక మన దేశంలో కనుక్కున్నటువంటి సహజ వాయువు ఎక్కడెక్కడ ఉందని కనుక్కున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దేశంలో త్రిపుర, ముంబై హై, కృష్ణా గోదావరి డెల్టాలోను, అలాగే జైసల్మేర్లో కూడాను ఈ సహజ వాయువు యొక్క మొత్తం విస్తరించి ఉంది, సహజ వాయువు మొత్తం విస్తరించి ఉందని కనుగొనడం జరిగింది. ఇక తర్వాత వస్తే పెట్రోలియం తీసుకుందాం. పెట్రోలియం చూడడానికి ఒక నల్లని జిగట పదార్థంలా ఉంటుంది. సో దీన్ని అనేక పదార్థాల మిశ్రమ పదార్థం అది. సో ఈ మిశ్రమ పదార్థాలని ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కో ఉష్ణోగ్రత వద్ద వేరు చేస్తాం. ఇలా వేరు చేసే పద్ధతిని మనం ఏమని పిలుస్తాము? అంశిక స్వేదనము అని పిలుస్తాం. అంటే ఒకే ఉష్ణోగ్రత వద్ద కాకుండా ఒక పొడవాటి గదిలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఉష్ణోగ్రతను కల్పిస్తూ పదార్థం నుండి అణుఘటకాలను వేరు చేస్తాం అనమాట. సో పెట్రోలియం శుద్ధి చేసే విధానం ఏదని అడిగే ప్రశ్న డైరెక్ట్గా అంశిక స్వేదనం. అంశిక స్వేదనం అంటే ఏమిటి? వివిధ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాన్ని వేడి చేయడం. అయితే మానవుడికి జ్ఞానం వచ్చిన తర్వాత పెట్రోలియం నుండి వేరు చేసిన మొట్టమొదటి పెట్రోల్ ఉత్పత్తి ఏది? ఇది ఇప్పటికే దాదాపుగా 6-7 సార్లు టెట్లోను డిఎస్సిలో కూడా అడిగిన ప్రశ్న ఇది. సో మానవుడికి తన జ్ఞానంతో పెట్రోలియం నుండి వేరు చేసిన మొట్టమొదటి పదార్థం కిరోసిన్. ఓకే, ఈ విధంగా మనకి ఈ పెట్రోల్ ఉత్పత్తి మీద మనం అంశక స్వేదనం గురించి మాట్లాడుకుందాం. సో పెట్రోల్ అంశక స్వేదనం చేసేటప్పుడు ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో పదార్థం అనేది దాని నుండి వేరుపడడం జరుగుతుంది. సో వాటి యొక్క ఉష్ణోగ్రత స్థాయిల గురించి మనకు అవసరం ఇక్కడ, ఎందుకంటే పరీక్షలో మనకి ఇబ్బంది పెట్టాలంటే ఎక్కడైనా ఎగ్జామ్నర్ ఇబ్బంది పెట్టవచ్చు. సో ఒక మార్క్ అనేది మన తరాలు మార్చేస్తుంది కాబట్టి తలరాతను కూడా మనం డిసైడ్ చేసేది ఒక మార్క్ కాబట్టి ప్రతిదీ కూడా మనకు అవసరం. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో 40 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనకి పెట్రోల్ నుండి ఏమేమి వేరుపడతాయి అంటే వాయు ఇంధనాలు, ఎల్పిజి మరియు కృత్రిమ ఎరువులు మరియు కృత్రిమ రబ్బర్ అనేవి 40 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ నుండి వేరుపడతాయి. అదేవిధంగా 40 నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో అంశక స్వేదనం చేసేటప్పుడు కృత్రిమ రసాయనాలు ఏవైతే అనుకుంటున్నామో కృత్రిమ రసాయనాలు, అదేవిధంగా షూ పాలిష్, అలాగే వాచీలు అంటే గడియారాలను రిపేర్ చేసేటప్పుడు వాడేటటువంటి స్పిరిట్ అంటాం కదా, స్పిరిట్ అనేది కూడాను ఈ 40 నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలోనే పెట్రోలియం నుండి వేరుపడుతుంది. అదేవిధంగా 70 నుండి 120 డిగ్రీల సెల్సియస్ మధ్యలో మనం ఏదైతే పెట్రోల్ అనుకుంటున్నామో ఆ పెట్రోల్ గ్యాసోలిన్ అంటాం. సో గ్యాసోలిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో పెట్రోల్ యొక్క రసాయనం ఏమంటే గ్యాసోలిన్ అని చెప్తాం. పెట్రోల్ మన వాహనాలకు వాడేటటువంటి పెట్రోల్ యొక్క రసాయనామం గ్యాసోలిన్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డ్రై క్లీనింగ్ లో వాడేటటువంటి పదార్థాలు, అదేవిధంగా మనకి హీటింగ్ గన్స్ లో ఉపయోగించేటటువంటి కెమికల్స్. అంటే ఇప్పుడు మనకి కొంతమంది మెకానిక్స్ ఏసీలు కానీ రిపేర్ చేసేటప్పుడు ఒక స్ప్రే మెషిన్ లాంటి తీసుకొస్తారు. సో అది గ్యాస్ వెల్డింగ్ చేయడానికి. అందులో ఉండేటటువంటి కెమికల్ ఏదంటే ఈ 70 నుండి 120 డిగ్రీస్ మధ్యలో రిలీజ్ అయినటువంటి హీటింగ్ ఎలిమెంట్స్ అంటాం వాటిని. అదేవిధంగా 120 నుండి 170 డిగ్రీల సెల్సియస్ మధ్యలో కిరోసిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే మన టెక్స్ట్ బుక్ లో కిరోసిన్ యొక్క ఉపయోగాలు కూడా పక్కన రాశాడు. బత్తుల పొయ్యి, అదేవిధంగా దీపంలో ఉపయోగించే కిరోసిన్ అనేది 120 నుండి 170 డిగ్రీల సెల్సియస్ మధ్యలో విడుదలవుతుంది. అదేవిధంగా 170 తర్వాత మళ్ళీ 200 డిగ్రీల సెల్సియస్ మధ్యలో రిలీజ్ అయ్యే పదార్థం డీజిల్. ఈ డీజిల్ అనేది మనం పెద్ద వాహనాలకు ఇంధనాలుగా వాడతాం. అదే డీజిల్ ఇంజిన్స్, జనరేటర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దానికి సంబంధించిన సమాచారం అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 270 నుండి 400 డిగ్రీల సెల్సియస్ వద్ద ఇక్కడ మనకు అన్ని రకాల లూబ్రికెంట్స్ ఏవైతే కందనాలు అనుకుంటున్నామో అన్ని కందనాలు కూడా ఇక్కడ విడుదలవుతాయి. సో అది గుర్తుంచుకోవాలి. అదే 400 నుండి 600 డిగ్రీల సెల్సియస్లో అయితే చమురు ఇంధనాలు అంటే ఏదైతే మనకి హీటింగ్ ఎలిమెంట్స్, హీటింగ్ కోసం వేడి చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏవైతే అనుకుంటామో అవన్నీ కూడా అంటే పరిశ్రమల్లోన తక్కువ ఖర్చుతో మనకి ఇంధనాలు అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ మిగిలినటువంటి పదార్థాన్ని ఉపయోగిస్తాం. ఆ తర్వాత చివరిగా మిగిలిపోయిన అవక్షేపాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆస్ఫాల్ట్ అని పిలుస్తాం. ఈ అస్ఫాల్ట్, తారు, పెయింట్స్కి ఉపయోగపడతాయి. ఇవి చివరిలో మనకి మిగులుతాయి అనమాట. సో అస్ఫాల్ట్ నుండి ఏమేమి తయారు చేస్తారు ఒకసారి చూడాలి. ఇక్కడే చాలా ప్రశ్నలు ఇంతకుముందు అడిగాడు. సో ఆయింట్మెంట్స్ ఏవైతే మనకి మెడిసిన్లో ఉపయోగించే ఆయింట్మెంట్స్ కానివ్వండి, ఫేస్ క్రీమ్ మనం ఉపయోగించే ఫేస్ క్రీమ్స్, గ్రీజు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తి, వ్యాజిలీను, అలాగే వాష్ పేపర్ ఇవన్నీ కూడా మనకి అస్ఫాల్ట్ నుండి తయారవుతాయి. గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఫేస్ క్రీమ్ అనేసరికి మనం ఎక్కడికో ఆలోచిస్తాం. ఫేస్ క్రీమ్ అనగానే ఫస్ట్ మనకి మైండ్లో రావాల్సింది అస్ఫాల్ట్, గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత నేలబొగ్గును కూడాను దాన్ని శుద్ధి చేసినట్లయితే దాని నుండి ముఖ్యంగా 3 రకాల పదార్థాలు వేరు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ 3 పదార్థాలు ఏంటంటే 1 కోక్, 2 కోల్ గ్యాస్, 3 కోల్ తార్. ఈ 3 పదార్థాలు గుర్తుంచుకోవాలి.
కోక్ అనేది కార్బన్ యొక్క శుద్ధమైన రూపం ఇది. దీన్ని పరిశ్రమల్లో ఏం చేస్తామంటే లోహ సంగ్రహణ పరిశ్రమల్లో లోహాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. సో ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది స్టీల్ ఫ్యాక్టరీ వరకు, బట్ 10th క్లాస్లో మనకి లోహ సంగ్రహణ శాస్త్రం చెప్పేటప్పుడు ఈ కోక్ యొక్క ఉపయోగాలు మళ్ళీ అక్కడ మాట్లాడుకుందాం. అదేవిధంగా కోల్ గ్యాస్ అంటే ఏంటి? ఈ కోక్ను వేడి చేస్తుండేటప్పుడు దాని నుండి విడుదలయ్యేటటువంటి వాయువుని మనం కోల్ గ్యాస్ అంటాం. ఆ కోల్ గ్యాస్ అనేది కూడాను ఇంధనాలుగా అంటే గ్యాస్గా పరిశ్రమల్లో వేడి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇక మిగిలిపోయింది నల్లని చిక్కని దుర్వాసన కలిగేటటువంటి పదార్థం కోల్తార్. ఈ కోల్తార్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిలో దాదాపు 200 రకాల పదార్థాలను వేరు చేయవచ్చు. కోల్తార్లో సుమారు 200 రకాల పదార్థాలు మనం వేరు చేయవచ్చు. ముఖ్యంగా బట్టలను పాడు చేసే నాఫ్తలిన్, బట్టల్ని పాడు చేసే కీటకాలను చంపే నాఫ్తలిన్ ఏదైతే అనుకుంటామో అది కూడా కోల్తార్ నుండి వస్తుంది. అలాగే పెర్ఫ్యూమ్స్, మనం బాడీకి ఉపయోగించేటటువంటి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, బాడీ స్ప్రే, డియోడ్రెంట్ కావచ్చు, బాడీ స్ప్రే కావచ్చు, అన్ని కూడాను ఈ కోల్తార్ నుండి తయారు చేస్తారు. అదేవిధంగా కృత్రిమ దారాలు, రంగులు, పేలుడు పదార్థాలు, మందులు, క్రిమి సంహారకాలు, అలాగే కృత్రిమ అద్దాలు, అలాగే ఇంటి పైకప్పులు, ఇలాంటివన్నీ పదార్థాలు కూడాను సుమారు 200 పైగా పదార్థాలు నేల బొగ్గు నుండి వచ్చినటువంటి కోల్తార్ నుండి తయారు చేస్తాం. అయితే టెక్స్ట్ బుక్లో మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు ఇక్కడ. సో ఏంటది? సో కోల్ నుండి కోల్ గ్యాస్ని ఏ విధంగా వేరు చేయడం. ముందుగా ఒక పరీక్ష నాళిక తీసుకోండి. పరీక్ష నాళికను తీసుకుని అంటే ఒకే సైజులో ఉండే 2 పరీక్షలు తీసుకొని 2 పరీక్షలను స్టాండ్కి బిగించి ఒక పరీక్ష నాళికలో బొగ్గు వేసి దాని నుండి ఒక వాయువాహక నాళాన్ని తీసుకొచ్చి రెండవ దాంట్లో ఉండే కొంత నీరు పోసి ఆ నీటిలో మునిగేంత వరకు అమర్చుకోవాలి. సో మొదట దాంట్లో ఉండేటటువంటి బొగ్గుని మనం ఏం చేయాలి? ఒక బున్సన్ ద్వారా కానీ లేదా సారాదీపంతో వేడి చేసినట్లయితే దీంట్లో కలర్లెస్ ఉండేటటువంటి రంగు లేనట్టు ఒక వాయువు అనేది దీనికి బుడగల రూపంలో రావడం చూస్తాము. ఈ బుడగలు అనేవి పైకి వచ్చిన తర్వాత ఆ పైకి వచ్చిన బుడగలు బయటికి పోవడానికి ఒక గాజు నాళాన్ని ఉపయోగించినట్లయితే చివర్లో కానీ మనం ఫ్లేమ్ పెట్టినట్లయితే నిరంతరం కాలుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం? జెట్ నాళం అని పిలుస్తాము. ఎందుకంటే ఫైర్ వస్తుంది కాబట్టి దీన్ని జెట్ నాళం అన్నారు. సో జెట్ నాళం కూడా కంటిన్యూగా మనకు ఫైర్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ బొగ్గును మనకు వేడి చేయడం వల్ల మనకి ఏమొచ్చింది? ఇక్కడ కోల్ గ్యాస్ రావడం జరిగింది అని చెప్పడానికి టెక్స్ట్ బుక్లో ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చినట్టు వాయువుని నేరుగా ఎందుకు అగ్గిలో ప్రవేశపెట్టకూడదు, నిప్పు దగ్గర ప్రవేశపెట్టకూడదు. సో గుర్తుంచుకోవాలి, నేరుగా ప్రవేశినట్లయితే మొత్తం నిప్పు అనేది లోపలికి వెళ్ళి మొత్తం పరికరం మొత్తం పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నీటి ద్వారా మాత్రమే పంపించాలి. ఇక్కడ ఒక జాగ్రత్త మనం చూస్తే సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి పెట్రోలియం నుండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పెట్రోలియం ఏమని పిలుస్తామంటే మనం ఎల్లప్పుడు కూడా ద్రవ బంగారం అని పిలుస్తాం. ఓకే, లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇది అన్ని రకాల పదార్థాలను కూడా మనకి ఇస్తుంది, అన్ని రకాల అవసరాలను కూడా తీరుస్తుంది, అదేవిధంగా ఇంధనాలను ఇస్తుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ అనేది స్పీడ్ అవ్వడానికి కారణం ఈ పెట్రోలియం అని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ఉపయోగించే పదార్థాలు గత 50-100 సంవత్సరాల కింద కూడా ఎక్కడ లేవు, అంతా కూడా పెట్రోల్ నుండి వచ్చిందని టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. సో ఇవి ఏర్పడే ఇవి ఏ విధంగా ఏర్పడతాయి అన్నది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. ముందుగా నేలబొగ్గును తీసుకుందాం. నేలబొగ్గు అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే పూర్వకాలంలో భూమిపై ఉండేటువంటి వృక్షాలు కావచ్చు, పెద్ద పెద్ద జంతువులైనా కావచ్చు, ఇవి మనకి భూకంపాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రళయాలు వచ్చేటప్పుడు కానీ ఏమవుతాయి? భూమి పొరల లోపలికి వెళ్ళిపోతాయి. ఈ భూమి పొరల్లో వెళ్ళేటప్పుడు అవి విచ్ఛిన్నం అవడానికి ప్రయత్నిస్తాయి. కానీ అదే సమయంలో విచ్ఛిన్నం అవ్వాలంటే వాటికి గాలి అందుబాటులో ఉండాలి. కానీ భూ అంతర్పొరల్లో ఆ గాలి అనేది అందుబాటు ఉండదు. పైగా అధిక పీడనము మరియు ఉష్ణోగ్రత ఉంటాయి. వాటి వల్ల ఏమవుతాయంటే వాటిలో అవి అంతర్గత చర్య పొంది ఎలా మారిపోతాయి? నేలబొగ్గుగా మారుతాయి. ఇలా అధిక పీడనము మరియు అధిక ఉష్ణోగ్రతల వద్ద నేలబొగ్గు ఏర్పడడాన్ని ఏమంటామంటే కార్బోనైజేషన్ అంటాము. సో ఇవి జంతువు లేదా ఒక వృక్షం యొక్క శిలాజం నుండి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటాము. గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పెట్రోలియం తీసుకొద్దాం. పెట్రోలియం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? నేల ఉపరితలంలో ఎక్కడైనా సరే మరి నీటి సోర్సెస్ ఏమైనా ఉన్నా లేకపోతే నేలపైన ఒక తిరగడేటువంటి సూక్ష్మజీవి, దాని పేరు ప్లాంక్టన్ అంటాం. ఈ ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవి అనేది ఏమవుతుందంటే సేమ్ ప్రకృతి వైపరీత్యాల వల్ల భూ అంతర్పొరల్లోకి వెళ్ళిపోయి అధిక పీడనము, అధిక ఒత్తిడికి గురయ్యి అదొక నల్లని జిగట పదార్థంగా ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటాం? పెట్రోలియం అంటాం. ఈ జిగట పదార్థానికి ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రభావం ఉన్నట్లయితే పైన ఏమవుతుంది? ఒక వాయువు కూడా ఏర్పడుతుంది. ఆ వాయువుని మనం సహజ వాయువు అంటాం. ఆ జిగట పదార్థాన్ని మనం పెట్రోలియం అంటాం. ఈ విధంగా వృక్ష, జంతు, కళేబరాల నుండి ఈ 2 రకాల ఇంధనాలు ఏర్పడతాయి కాబట్టి ఈ కళేబరాల నుండి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తాము? శిలాజ ఇంధనాలని పిలుస్తాము. ఇక తర్వాత చూసినట్లయితే
నేల బొగ్గుకి అదేవిధంగా పెట్రోలియంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండు కూడా శిలాజంధ్రాలు అయినప్పుడు కూడాను నేల బొగ్గులో కేవలం మనకి కార్బన్ మాత్రమే ఉంటే పెట్రోలియంలో ప్రధానంగా హైడ్రోజన్, కార్బన్ ఉండేటటువంటి హైడ్రోకార్బన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ హైడ్రోకార్బన్స్ అనేవి వివిధ స్థాయిలో మనం ప్యూరిఫై చేసి వివిధ రకాల అణుఘటకాలను వేరు చేయవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఈ శిలాజంధ్రాలు నిరంతరం ఉపయోగించినట్లయితే భవిష్యత్ తరాల్లో నూనె యుగం అంతరించిపోయిందని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ శిలాజంధ్రాల వినియోగాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు, ఏ విధంగా మనం సేవ్ చేయవచ్చు అంటే రెండు పద్ధతులు చెప్పడం జరిగింది. ఒకటి, ఉపయోగపడని కొత్త నమూనాలు తయారు చేయడం. అంటే శిలాజ ఇంధనాలు ఉపయోగం లేకుండానే పనిచేసేటటువంటి ఒక వ్యవస్థని, ఒక నమూనాను తయారు చేసుకోవాలి. లేదా వ్యర్థాన్ని తగ్గించడం, అనవసరంగా ఉపయోగించేటటువంటి సందర్భాల్లో వీటి యొక్క ఉపయోగాన్ని తగ్గించి మనం సేవ్ చేసి భవిష్యత్ తరాల వరకు అందివ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి తక్కువ దూరాలకు మోటార్ సైకిల్ బదులుగా సైకిల్ వాడటం, అలాగే సిగ్నల్ ట్రాఫిక్స్లో అలా వాహనాన్ని ఆన్లో ఉంచకుండా ఆఫ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా మనం పెట్రోల్ ఉత్పత్తులను చాలా సేవ్ చేయవచ్చు అని టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. అయితే ఇవి ఎంతగా ఉపయోగిస్తున్నామో పర్యావరణానికి అంత విధంగానే హాని చేస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. సో ఈ పర్యావరణానికి హాని కలిగించే సందర్భాల గురించి ఒకసారి మాట్లాడదాం. పెట్రోలియంని సముద్రం పైన రవాణా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే పెట్రోల్ ట్యాంకర్లు అనేవి పాడైపోవడం లేదా మునిగిపోవడం వల్ల ఆ పెట్రోలియం యొక్క నూనె తిట్టు అనేది సముద్రం మొత్తం మీద అలిగిపోయి సముద్రం లోపల ఉండే జీవులకి ఎటువంటి ఆక్సిజన్ సరఫరా లేకుండా ఇది జీవ వినాశనానికి కారణమవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్రోలు బంకుల్లో కానివ్వండి, వాహనాలు కానీ రవాణా చేసేటప్పుడు పొరపాటున తీసుకోవాల్సిన చర్యల కన్నా కాస్త అలసత్వం వహించినట్లయితే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా చాలా ప్రమాదకరం అని చెప్పడం జరిగింది. ఇంధనాల వినియోగం నిరంతరం పెరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఇతర భార లోహాలు వాతావరణంకి వెళ్ళి పర్యావరణానికి హాని చేస్తున్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా బొగ్గును మండించేటప్పుడు కేవలం గ్రీన్ హౌస్ గ్యాసెసే కాకుండా కొన్ని భయంకరమైనటువంటి భార వాయువులు కూడా విడుదలవుతున్నాయని చెప్పడం జరిగింది. ఉదాహరణకి పాదరసం, సెలీనియం, సీసం, ఆర్సనిక్, ఈ 4 పేర్లు చాలా అంత అవసరం. బొగ్గును మండించడం ద్వారా వాతావరణంకి విడుదలయ్యేటటువంటి భార లోహ మూలకాలు ఏవి? పాదరసం, సెలీనియం, సీసం, ఆర్సనిక్, ఈ 4 కూడా విడుదలవుతాయని చెప్పడం జరిగింది. ఇక మన ఇంట్లో ఉపయోగించే పెయింటింగ్స్ వల్ల కూడా మనకి కొన్ని దుర్వాసన అనేది లేక కెమికల్స్ అనేవి కొన్ని బయటకు రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఆ ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది. ఉదాహరణకి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వస్తాయి. అదే నాడి సంబంధానికి చెప్తే నాసియా కావచ్చు, మత్తు లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఉండేటటువంటి పెట్రోల్ మరియు నేలబొగ్గు సంబంధించి పాఠం. ఈ పాఠంలోనూ కేవలం డిఎస్సి ఓరియంటెడే కాదు, సో మన నిజ జీవితంలో కూడాను ఏ ఎగ్జామ్లో రాసినా కూడా మనకు చాలా ఉపయోగపడే కీ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చూడండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక మా ముందు వచ్చేటటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.